ఒడి, అమ్మ ఒడి, వడ్డీ అదొకటి ప్రభావం. ఇంకొకటి బడి. ఈ బడికి ఒడికి గుడికి అన్నిటికీ మూలము ఇల్లు. ఇల్లు చాలా ముఖ్యం. ఇల్లు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ TV5 వాళ్ళు అప్పుడే ప్రారంభించారు. TV5 ఏమబ్బా 5 అని ఎందుకు పెట్టారు అని నేను అడిగితే అప్పుడు చిరంజీవి అందరూ ఉన్నారు నా మీటింగ్లో. TV5 ఎందుకు మొదలు పెట్టారు అంటే వాళ్ళు అన్నారు, మామూలుగా మనిషిని 3 మామూలుగా ఉండేదానికి ఇల్లు, కూడు, గూడు, గుడ్డ. కూడు భోజనము, గూడు ఇల్లు, గుడ్డ బట్టలు, ఇవి చాలా ముఖ్యమని అనుకుంటా ఉన్నారు. వాటితో పాటు 2 ఇంకా కలిపేది ఏంటంటే విద్య, వైద్య అంటారు. విద్య, వైద్యము అది కనుక ఈ రోజులు ఈ 5 ముఖ్యం. ఈ 5లో అన్నిటికీ బేసిస్ ఫౌండేషన్ ఏదంటే ఇల్లు. కనుక దేవుడు మనకు ప్రసాదించిన ఇన్నారెడ్డి, పార్వతమ్మ వాళ్ళ కుటుంబానికి దేవుడిచ్చిన ఇల్లును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. 129వ కీర్తన, 127వ కీర్తన ఏమంటుందంటే యెహోవా ఇల్లు కట్టని యెడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమని. అసలు ఇల్లు కట్టేది ఎవరయ్యా అంటే బేల్దారులు, మన డబ్బు అవి ఉన్నా కూడా అవి కాదు. దేవుడే ఈ వరాన్ని దయచేస్తూ ఉన్నాడు. మనకు ఏదైనా కొట్టం కానీ ఇల్లు ఏదైనా ఉన్నా దేవునికి వందనం. యెహోవా ఇల్లు కట్టని యెడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థం. దేవుడే మనం కట్టిస్తూ ఉన్నాం. కనుక దేవునికి ప్రతిదానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఇల్లులో సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొట్టమొదటి వాక్యం అంటుంది. సామెతలు 14వ అధ్యాయం మొట్టమొదటి, వివేకం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని ఉంది. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. ఇల్లు కట్టుకొనును అంటే కేవలం ఏదో ఇటుకలతో, రాళ్లతో, కిటికీలు, తలుపులు ఇవన్నీ అవసరమైనా కూడా అది కాదు. కుటుంబాన్ని బాగా పెట్టుకోవడం, భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ సంతోషంగా, అందరూ ఆనందంగా కలిసిమెలిసి కష్టంలో, సుఖంలో అన్నింటిలో కూడా అందరూ కలిసి పాలు పంచుకోవడం. ఆ ఇల్లు అట్లా కట్టుకోవాలి. కనుక వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానం గల స్త్రీ, అదేది దైవ జ్ఞానం. అలా వీళ్ళు కూడా మంచి జ్ఞానం కలిగి మంచి ఇల్లు కట్టుకున్నారు. దేవునికి వందనాలు, స్తోత్రాలు. వేమన ఒక పద్యం రాశాడు. ఆయన పద్యం అదేమంటే, సుగుణమంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులకు పుత్రులొప్ప. సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులకు పుత్రులొప్ప. స్వర్గమేటికయ్యా సంసారికింతమాట. సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన, మంచి సుగుణం గల, విశ్వాసం గల ఆమె నీ భార్య అయి ఉంటుండగా, జ్ఞానం కలిగి బుద్ధిమంతులైన పిల్లలు ఉంటూ ఉంటే ఇక వేరే స్వర్గం ఎందుకయ్యా అని అంటాడు. సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులకు పుత్రులొప్ప. స్వర్గమేటికయ్య సంసారికింతను విశ్వదాభిరామాయుడు. కనుక మంచి భార్య, మంచి భర్త ఉండి బుద్ధిమంతులైన పిల్లలు ఉంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుందంట. ఆ ఇల్లే అందరూ హ్యాపీగా మంచిగా, అదే ఇల్లే స్వర్గం. హ్యాపీగా లేరు కూడా ఆ ఇల్లు ఏమైంది? నరకమైంది. హ్యాపీగా లేకుండా, సమాధానంగా లేకుండా, శాంతిగా లేకుండా ఒక ఆఫీసర్ ఉండాలి. నాకు తెలిసిన ఆఫీసరు హైదరాబాద్లో. సాయంత్రం అయితే ఇంటికి పోవాలంటే భయపడతా ఉంటాడు. సాయంత్రం అయ్యేందుకు ఇంటికి పోవాలంటే భయపడతా ఉంటాడు. ఏమయ్యా నేను లేటుగా పోతా ఫాదర్, నేను లేటుగా పోతే ఆగంటది. ఏమి మిస్సేపు అయితే ఎక్కడున్నావు ఇంతవరకు, ఎప్పుడు బెదిరిస్తుంది ఫాదర్. అందుకే నేను ఇంటికి పోవాలంటే భయపడతాను ఫాదర్. అట్లా ఒక్కొక్కరు ఒక అనుభవం ఉంటుంది. అందుకే ఇంట్లో అందరూ బాగా ఎవరి స్థానంలో వాళ్ళు, ఎవరి అంతస్తులో వాళ్ళు, పిల్లలు, తల్లిదండ్రులు, భర్త, భార్య అందరూ బుద్ధిగా, ఆయన సమైక్యంగా, ప్రేమతో అందరూ కలిసి ఉంటే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. ఆ ఇంట్లో ఏదైనా సత్సంబంధాలు లోపం ఉంటే కొంచెం నరకయాతన మొదలవుతుంది. కనుక మన ఇంటిని మనమే, మన ఇల్లును మనమే, పిల్లర్స్ మనమే, కిటికీలు మనమే, తలుపు మనమే అని అనుకుంటూ
ఈ ఇంటిలో శాంతి, సమాధానము, సత్యము, ధర్మము అనే మంచి విలువలతో కూడినటువంటి కుటుంబంగా ఉంటే దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని రాజ్యం వెళుతూ ఉంటుంది, దేవుని రాజ్యం వెళుతూ. అందుకే ప్రభు ఏమంటాడంటే, నా మాటలు విని నా మాటల ప్రకారం ఆలకించి జీవించే ప్రతివాడు తన ఇంటిని రాతి పునాదిపై కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. ప్రభు మాట ప్రకారము, సత్యం ప్రకారం, ప్రేమ ప్రకారం ఆ విధంగా ఉంటే వాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. రాతి పునాదిపై కట్టుకున్నారంటే జడివానలు వచ్చి వరదలు వెల్లువలై పారి పెద్ద పెనుగాలులు వీచినా కూడా ఆ ఇల్లు పడిపోలేదు. కారణం మంచి పునాదిపై ఆ రాతి పునాది యేసయ్యే, యేసు ప్రభువే. యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు బిడ్డలుగా జీవిస్తుంటే ఆయన మాట ప్రకారము మనము జీవిస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా పడిపోదు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా పడిపోదు. ఈరోజు చదువుకున్న రెండవ పాఠంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు, ప్రియులు అయిన